పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు, నేను తల ఎత్తుకొని తిరుగునట్లు చేయువాడవు. కీర్తన 3వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. ప్రత్యేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవ, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం వచనములు 21 నుండి 35 వరకు, 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు, 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా, పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుని నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. ఆ రాజు లెక్కలు కొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణగ్రస్తుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వారిని ఉన్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్చవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతను చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులతో నొకనిని చూచి, నీ అప్పు చెల్లించుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన, నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. అది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగిన అంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమునంతను క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఆ విధముగా మీలో ఒక్కడును తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి తండ్రియు మీ ఎడల అటులనే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించుకొనిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలినున్న యూదయ ప్రాంతమును చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో ఎన్నిసార్లు క్షమించాలి నా సోదరుని, కానీ లేదంటే ఇతరులను నేను ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు ప్రశ్న అడిగినప్పుడు, మీరు 7 సార్లా అని పేతురు అడిగినప్పుడు 7 సార్లు కాదు, 70 సార్లు, అంటే ఎన్నిసార్లు పాపం చేసినా నీకు అగెయిన్స్ట్గా క్షమిస్తా పో అని చెప్పి మీరు చెప్పారు ప్రభువా. కానీ ఆ తోటి సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ తన అప్పు క్షమించబడింది, కానీ
తనకి వేరే వాళ్ళు అప్పు ఉన్నప్పుడు వాళ్ళ అప్పును క్షమించలేదు ప్రభువా. మేము ఎన్నో పర్యాయములు తండ్రి మేము మీ యొద్దకు వస్తూ ఉన్నాం, మా పాపములను మన్నించండి అని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. కానీ మేము ఇతరులు మా పట్ల చేసిన పాపములను మన్నించలేని తత్వంతో ఉన్నాం ప్రభువా. దానికి గాను మాకు మన్నింపును దయచేయండి ప్రభువా. ఎలాగైతే మీరు మమ్మల్ని ప్రేమించారో, ఎలాగైతే మీరు మమ్మల్ని క్షమించారో, అదేవిధంగా మేము ఇతరులను ప్రేమించే కృపని, ఇతరులను క్షమించే వరముని మాకు దయచేయమని మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నామయ్యా. పరిశుద్ధ జీవితం జీవించుటకు మాకు మీ సహాయంని, కృపని, అనుగ్రహాన్ని దయచేయండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.